ఇక్కడ ఏమంటున్నాడు, ట్రంప్ ఏమంటాడు, చర్చలకు మేము వెళ్తామని అంటున్నాడు. ఇరాన్ ఏమంటుంది, మేము రామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే అమెరికా ఊకదుంపుడు బెదిరింపులకు అస్సలు ఇరాన్ ఇంత కూడా భయపడతలేదు. ఎంటికతో సమానంగా తీసేస్తూ ఉంది ట్రంప్ని. సో తమ ప్రతినిధులు పాకిస్తాన్కు వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటన. చర్చలకు తాము రావడం లేదని ఇరాన్ వెల్లడి. ఇజ్జత్ తీసుకోవడం తప్ప ఏమనుందా? అమెరికా పాకిస్తాన్కు పోయి ఇజ్జత్ తీసుకోవడం తప్ప ఏమనుందా? ఇరాన్ చెప్తా ఉంది. అంటే ఇరాన్ హోర్ముజ్ జలసంధి అవుతుంది తన కంట్రోల్లో ఉన్నంత వరకు ఈరోజు ప్రపంచ దేశాలు అన్నిటి కూడా గడగడలాడిస్తూ ఉంది. అన్ని ప్రపంచ దేశాలను కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఈ చమురుకు సంబంధించినటువంటి ఏవైతే నౌకా వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించడం వల్ల ఈరోజు ఇరాన్ మిగతా దేశాలన్నిటిపైన ఈరోజు నియంత్రణ చేస్తూ ఉంది. దానివల్ల ట్రంప్ మీద ఒత్తిడి భారీగా పెరుగుతున్నది. సో ట్రంప్ ఇప్పుడున్నటువంటి రక్ష కర్తవ్యం ఏంది, మేము యుద్ధాన్ని విరమిస్తున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం, అదేవిధంగా చర్చల్లో భాగంగా ఇరాన్ డిమాండ్లను ఒప్పుకోవడం తప్ప ఇంకొక పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటాడు, హోర్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇరాన్తో చర్చల పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేయగా ఇరాన్ తిరస్కరించింది. బెదిరింపులతో చర్చలు సాధ్యం కాదని తెగేసి చెప్పింది. ఇరాన్తో రెండో దఫా చర్చల కోసం తమ ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్కు వెళ్తారని ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. హోర్ముజ్ జలసంధిలో నిన్న కొన్ని నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ముఖ్యంగా ఫ్రెంచ్, బ్రిటన్ నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు కదా. ఇరాన్తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు సోమవారం సాయంత్రం మా ప్రజలు ఇస్లామాబాద్ వెళ్తున్నారు. హోర్ముజ్ జలసంధిని మూసేశామని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. సో విచిత్రం ఏమిటంటే, మేము ఎప్పుడూ దాన్ని మూసేసాం, వారికి తెలియకుండానే జలసంధి మూసివేయడంలో మాకు సాయం చేస్తున్నారు. జలసంధిని మూసివేయడం వల్ల ఇరాన్ రోజుకు 4,600 కోట్లకు పైగా నష్టపోతుంది. మాకు మాత్రం ఏ నష్టమూ లేదు. పైగా చమురు కోసం ప్రపంచ నలుమూలల నుంచి నౌకలు మా దేశానికి వస్తున్నాయి. ఇంత సాయం చేస్తున్నందుకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్కి కృతజ్ఞతలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అందరూ గమనించాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళేమో చర్చలకు మేము వస్తున్నామని చెప్పేసి అంటున్నారు, ఇరాన్ ఏమో చర్చలకు మేము రావట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, ప్రతి వంతెన ధ్వంసం చేస్తాం, అంతకు మించి ఏమీ ఉండదు, మిస్టర్ నైస్ గై వ్యంగ్యంగా అంటూ వాళ్ళు తేలిగ్గా దిగి వస్తారు. డీల్కి వాళ్ళు ఒప్పుకోకపోతే ఇరాన్ విషయంలో గత 47 ఏళ్ళుగా అమెరికా అధ్యక్షులు ఎవరు చేయలేకపోయిన పనిని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఇరాన్ హంతక పాలన అంతా చేసేందుకు సమయం ఆసన్నమైందని ట్రంప్ హెచ్చరించారు. అసలు ఇలాంటి పరిస్థితులకైతే ఎవరు కూడా భయపడే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉంది చర్చలకు మేము రామంటూ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ట్రంప్ చర్చల ప్రతిపాదన ఇరాన్ తిరస్కరించింది. ఒకవైపు దాడులు చేస్తామని బెదిరిస్తూ బలవంతంగా చర్చలకు రావాలని అనడం చిన్నపిల్ల చేష్టలా ఉందని ఇరాన్ 1వ అధ్యక్షుడు మొహమ్మద్ విమర్శించారు. చర్చలకు తమ దేశ ప్రజలు ఎవరూ వెళ్లడం లేదని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం రాత్రి ప్రకటించింది. అమెరికా డిమాండ్లు అలవి కాకుండా ఉన్నాయని అరఫ్ మండిపడ్డారు. అణు ఇంధనంపై ఇరాన్ చట్టబద్ధమైనటువంటి హక్కులను ఎవరు అడ్డుకోలేరని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరే అనుమతించి కాల్పులు జరుపుతారంటూ ఇరాన్ పైన చాలా పెద్ద ఎత్తున భారత్ సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. హోర్ముజ్ జలసంధి దాటేందుకు భారత నౌకలు శనివారం ప్రయత్నించగా ఇరాన్ నావీ కాల్పులు జరపడంపై మన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే కాల్పులు జరిపిన విషయంలో ఒక నౌకలోని సిబ్బంది ఇరాన్ నావీతో సంప్రదింపులకు ప్రయత్నించిన ఆడియోను అమెరికా ఆడియో ఆదివారం బయటపెట్టింది. భారత పతాకం ఉన్న సన్మర్ హెరాల్డ్ జగర్నో నౌకలపై ఇరాన్ గన్ బోట్లతో కాల్పులు జరిపింది. ఆ సమయంలో ఒక నావికుడు ఇరాన్ నేవీ అధికారులు సంప్రదించేందుకు ప్రయత్నించాడు. సెపా నేవీ మేము మోటార్ ట్యాంకర్ సన్మర్ హెరాల్డ్ నుంచి మాట్లాడుతున్నాం, మేము వెళ్లేందుకు మీరే అనుమతి ఇచ్చారు, మీరు అనుమతి ఇచ్చిన నౌకల జాబితాలో 2వ పేరు మాదే, ఇప్పుడు మీరే కాల్పులు జరుపుతున్నారు, మేము వెనక్కి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అని కోరడం ఆ ఆడియోలో రికార్డ్ అయింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో